హాయ్, మనం బెడ్ వెట్టింగ్ గురించి డిస్కస్ చేస్తున్నాం. హాయ్, నేను డాక్టర్ జె శ్రీనివాస్ కిషోర్, మీ పీడియాటిక్ సర్జన్ అండ్ పీడియాటిక్ యూరాలజిస్ట్. ఇంతకుముందు వీడియోలో అసలు బెడ్ వెట్టింగ్ అంటే ఏంటి, ప్రైమరీ బెడ్ వెట్టింగ్ అంటే ఏంటి, సెకండరీ అంటే ఏంటి చూసాం. ఇప్పుడు బెడ్ వెట్టింగ్ ఉన్న పిల్లల్లో మనం తీసుకోవాల్సిన హిస్టరీ అండ్ ఎగ్జామినేషన్ ఏంటి చూద్దాం. సో ఎప్పుడన్నా ఒక పిల్లడు బెడ్ వెట్టింగ్ చేస్తుంటే మనం డే టైం సిమ్టమ్స్ గురించి ఎంక్వైరీ చేయాలి. అంటే డే టైంలో యూరిన్ కంట్రోల్ ఉందా లేదా, యూరిన్ ఎన్నిసార్లు వెళ్తున్నారు, ఎంత ఫ్రీక్వెంట్గా వెళ్తున్నారు, యూరిన్ ఏమైనా డ్రాప్స్ లాగా వెళ్తున్నారా అని చెప్పి కనుక్కోవాలి. అంటే డ్రిబ్లింగ్ అంటాం. మలబద్ధకం అంటే కాన్స్టిపేషన్ ఇబ్బంది ఏమైనా ఉందా, లేదా నిద్రలో గురక పెడుతున్నారా, లేదా కొంతమంది పిల్లలకి వెన్నుపూస ఇబ్బందులు ఉంటాయి. అంటే వెన్నుపూస మీద బ్యాక్ సైడ్ చూస్తే చిన్న గడ్డలు కానీ స్పైనా బైఫిడా అంటాం, ఇట్లాంటి ఇబ్బందులు ఉంటాయి. కొంతమందికి వెన్నుపూస ఏదైనా దెబ్బ తగిలి ఉండొచ్చు, లేదా ఇతరత్ర ప్రాబ్లమ్స్ ఏదైనా ఉండొచ్చు. సో ఇవన్నీ కూడా మనం ఎంక్వైరీ చేసుకొని దీని ఆధారంగా ట్రీట్మెంట్ డిజైన్ చేయాలి.